మీరు ఏ క్యారెక్టర్ వేసినా కూడా దాంట్లో లివ్సిన్ అన్నట్టు ఉంటారు కదా. మరి మిగతా ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఓషన్ లాగా అయిపోయింది. అంటే ఒక హీరో అంటే ఈ సినిమాని చేయాలి అలా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. లైక్ మీ క్యారెక్టర్ ఇంద సీతారామన్. సో మరి మిగతా ఎప్పుడు ట్రై చేయలేదా, లేదంటే ఎలా ఎలా ఉంటుంది మీ అప్రోచ్ అనేది డైరెక్టర్స్కి? వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితేనే వెళ్తారా, లేదంటే కనుక మీరు అప్రోచ్ అయ్యి అలా ఉంటుందా అప్రోచ్ ఎప్పుడన్నా? లేదండి, నేను కొంతమంది డైరెక్టర్స్కి డైరెక్ట్గా ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్ ఐ డైరెక్ట్లీ టెల్ దెమ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ లెట్ మీ నో అని. దాంట్లో తప్పు ఏమీ లేదు. యాక్టర్లు చెప్తారు, డైరెక్టర్లు చెప్తారు, లైక్ యూనో ఇట్స్ వీ షుడ్ బి ఓపెన్ అండి. తప్పేముంది అంటే మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ గుడ్ లైక్ లెట్ మీ నో అని చెప్పడంలో అసలు తప్పేం లేదండి. నేను చాలామందికి చెప్పాను, చాలామంది కంటే పీపుల్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ నేను చెప్పానండి. బట్ నా క్యాల్కులేషన్స్ అని ఏమి ఉండవు, ఎందుకంటే వీళ్ళ కోసం అని వాళ్ళ కోసం అని లైక్ స్పెసిఫిక్గా అంటే రాయరు. అది స్క్రిప్ట్ రాస్తారు ఫస్ట్ అండ్ దెన్ లైక్ యునో సంథింగ్ హ్యాస్ టు బీ దేర్ యునో ఫర్ మీ ఆర్ నన్ను అప్రోచ్ అవ్వాలి. అది వాళ్ళు దే షుడ్ ఫైండ్ ఇట్ మీ సూటబుల్ ఫర్ ఇట్. సో వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత నేను ఒక చిన్న పాత్ర అయినా, ఇప్పుడు సీతారామంలో ఆ పాత్ర చేసినా లేకపోతే సార్లో ఆ స్పెషల్ రోల్ చేసినా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను ఆ పాత్ర చేశాను. అంటే హనుతో అడిగారా లేకపోతే వాళ్ళే అప్రోచ్ అయ్యారు? లేదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు అండ్ స్వప్న అండ్ హను అప్రోచ్డ్ మీ అండ్ ఫర్ సీతారామం అండ్ వెంకీ అప్రోచ్డ్ మీ ఫర్ సార్. తనే అప్రోచ్ అయ్యారు. సో మరి మీరు అడిగిన డైరెక్టర్లు ఎవరు? నేను ఎప్పుడు శేఖర్తో చెప్తాను, శేఖర్తో చెప్తాను. రాజమౌళి గారిని ఒకసారి అడిగాను. సో యునో దేర్ సర్టన్ పీపుల్ దట్ ఐ లైక్ టు వర్క్ విత్. There's no harm, there is nothing in saying that I'd like to work with you. నాకు ఇద్దరు గుర్తొస్తున్నారు ఇప్పుడు. లెట్స్ సీ, అంటే శేఖర్తో లైక్ ఐ సెడ్ లైక్ మేబీ వీ షుడ్ ఊరికే సరదాగా వీ షుడ్ ప్లాన్ గోదావరి 2 అని చెప్పాను నేను ఒకసారి. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దట్. వెయిటింగ్ సార్, మేము కూడా వెయిటింగ్. అది ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు వేసవకాలం కదా, ఇప్పుడు పెట్టుకుని చూసినా కూడా గోదావరిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది చూస్తాం. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దట్, కాబట్టి చాలా మంది అడుగుతారు గోదావరికి సీక్వెల్ చేయండి అని. నేను ఎలా చేయను అది, యూనో మీరు ఎలాగైనా చేయండి సార్, ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నా. లేదు, ఊరికే చేయకూడదండి, అది అంటే ఆయనతో కలిసి మీరు చేస్తే చూడాలని మాకు ఉంటుంది, హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు రాజమౌళి గారిని అడిగాను అంటున్నారు, SSMB 29 అది ఎప్పుడోనండి, ఎప్పుడో అడిగిన. ఇప్పుడు జరుగుతుంది కదా సార్ సినిమా, ఆయన తీయడానికే టైం పడుతుంది. దాంట్లో మీ మహేష్ బాబు గారు హీరో, మీ క్లోజ్ ఫ్రెండ్. సో లేదు, ఇది ఎప్పుడో జరిగిన విషయం అండి. రాజమౌళి గారు నేను ఎప్పుడో అడిగాను నేను. బట్ యు నో హిమ్ కదా, he's our prized asset and he can do only one film in like 4 years. Everybody, not me, practically everybody wants to work, everybody in this country wants to work with him, every actor. So let's see what happens. అవుద్ది సార్, అనుకుంటే గట్టిగా అనుకుంటే అవుద్దని బాగా నమ్మాలి యాక్చువల్గా అందరం కూడా. సో అయితే మరి మహేష్ బాబు గారితో ఇప్పుడు చేస్తున్నారు కదా ఆయన, సో మహేష్ బాబు గారితో అప్పుడు ఉన్నట్టే ఉంటుందా రిలేషన్, లేకపోతే జస్ట్ ఎప్పుడన్నా కలుస్తూ ఉంటారా, మాట్లాడుతూ? అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామండి, ముందు లాగా కాదు. బికాజ్ హీఈస్ బిజీ, ఐఎమ్ బిజీ అండ్ లైక్ యూనో వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ లైక్ యూనో బిఫోర్ హీ గాట్ మ్యారీడ్ అండ్ బిఫోర్ లాంగ్ టైమ్ అగో. ఇప్పుడు అప్పుడప్పుడు కలుస్తాం, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు అంతేనండి.